ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఒంగోలు ఐఎంఏ హాల్ నందు ఏర్పాటు చేసిన ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసిన ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడిని అవినీతి కంపెనీకి సీఈఓగా నియమించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించవలసిన వైసీపీ పార్టీ మనుగడ కోసం ప్రయత్నిస్తుందంటూ విమర్శించారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేయకుండా, రిజర్వేషన్లను ప్రకటించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 25% పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలకు బీసీవై పార్టీని చేరువ చేసే దిశగా బీసీవై భరోసా యాత్ర రాష్ట్రంలో చేపడుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చల్లాహరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామచంద్ర యాదవ్ సమక్షంలో పలువురు బీసీవై పార్టీలో చేరారు. जय भारत चैतन्य योजना पार्टी की, जय भारत चैतन्य योजना पार्टी की, जय नेता बिहार अंबेडकर, बिहार अंबेडकर। సార్ ఏమండి గర్వంగా నేను ఈ అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి గుర్తు విధంగా పనిచేద్దాం. అట్లాగే ఎంతో మంది వస్తున్నారు. మీ అందరికి కూడా సవినయంగా ఇప్పుడు జాయిన్ తో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయనకి సేవ ఈ జిల్లాని ఎంతో మంది చేస్తానికి వచ్చారు. దయచేసి వేదికపైకి విధిగా ఉన్న అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు బాపట్ల జిల్లా నుండి బీసీవై పార్టీలో జాయిన్ అవ్వడానికి, అలాగే సంతునందులపాడు నియోజకవర్గం రాజపాలెం నుంచి వచ్చిన వారు, పల్లెటూరు నుంచి వచ్చిన వారు వేదిక వెడవైపు నుంచి పైకి రావాలను. చీమకుర్తి నుంచి రాజపాలెము, పల్లానము, ఎస్ఎస్ఎంపేట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఉప్పుకొండ మాధవ వెంకట్, సాయి తమ్ముడు. ఓకే సార్. మిత్రులు, సమాజ్వాదీ పార్టీ ప్రకాశం జిల్లా నుంచి ఆయన రాజీనామా చేసి
నేడు భారత చైతన్య యువజన పార్టీలో చేరడానికి విచ్చేసిన వారికి స్వాగతం సుస్వాగతం. ఒకసారి అన్న ద్వారా మీరందరూ కూడా కండవని అలంకరించుకొని పార్టీలో చేరవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బీసీవై పార్టీలో అన్న రామచంద్రయ్య గారికి మేము అండగా ఉంటాం, నిర్మాణం కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి క్రమంగా ఒక్కొక్కరు కండవని రామచంద్రయ్య నాయకత్వం, రామచంద్ర యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీవై పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆర్సీవై నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆర్సీ పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరి కూడా క్రమశిక్షణగా ఒక్కొక్కరు వచ్చి కార్యక్రమం ఇవ్వడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని, అందుకోసం సమాజంలో మీరందరూ కూడా అందరికీ రాజకీయ అధికారాన్ని అందించడానికి చేయూత ఇస్తారని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి మండలంలో మీ నాయకత్వాన్ని మీరు బలపరిచేయడానికి ప్రతి మిగతా వాళ్ళు కూడా కండవలు వేసి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి. ఒంగోలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయవాడతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కార్యక్రమాలకు హాజరవ్వడానికి వెళ్తూ మార్గమధ్యలో ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పనితీరు చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పదవీ కాలంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యకపోగా తనిచ్చిన హామీలను పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి తన కొడుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి ఏర్పాటు చేసిన అవినీతి అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా నియమించి అన్ని మార్గాల ద్వారా, తనకున్న మార్గాలన్నింటి ద్వారా దోపిడీ చేసే ప్రయత్నము, అవినీతి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, యువతకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగ సమస్యలు తీర్చడంలో కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము విఫలమైందనే చెప్పాలి. అన్ని రకాలుగా ప్రభుత్వము అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తుంటే, తను ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటుంటే, బీసీలకు ఇచ్చిన హామీలు కానీ, యువతకి ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశాలు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం విస్మరించి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని లూటీ చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ ఈరోజు పూర్తిగా విఫలమయ్యి ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి మీడియా ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చరిత్ర, తన తండ్రుల చరిత్ర, తన తాతల చరిత్ర చెప్పి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించి ఈ రాష్ట్రంలో ఒక 2 పార్టీలు ఉన్నాయి అనే చెప్పే కంటే కూడా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఉన్నాయని చెప్పే కంటే కూడా 2 ఏదైతే తోడు దొంగల యొక్క పార్టీలు ఒక డ్రామా కంపెనీని తెరచి రాష్ట్రాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన, పేదలకు జరుగుతున్న అన్యాయం పైన, రైతులకు జరుగుతున్న అన్యాయం పైన, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం పైన బీసీవై పార్టీ రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టి అన్ని వర్గాలకు బీసీవై పార్టీని చేరువ చేసే దిశగా అతి తొందరలోనే బీసీవై భరోసా యాత్రను ప్రారంభించబోతున్నాము. ఈ యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి బీసీవై పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలను చేర్చడంతో పాటు ఈ 2 పార్టీల యొక్క దోపిడీ వ్యవస్థను పూర్తి స్థాయిలో రూపుమాపడం కోసము బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలను వంచించి అనేక తప్పుదారుల్లో
ఎన్నికలు నిర్వహించి ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఒక పక్క కులగణన పూర్తి కాకుండానే, సమగ్ర కులగణన పూర్తి చేపట్టకుండానే, రిజర్వేషన్ల అంశం ఖరారు కాకుండానే ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో మనం చూస్తున్నాము. కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోంది. 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖను ఉద్ధరిస్తానని చెప్పి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా విద్యా వ్యవస్థ ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నారు తప్ప విద్యార్థులకున్న సమస్యలు కానీ లేదంటే పాఠశాలల్లో ఉన్న ఇబ్బందులను తీర్చడంలో పూర్తిగా విద్యాశాఖ విఫలమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు తన కష్టము, తన శ్రమ ద్వారా, తన నైపుణ్యం ద్వారా మార్కులు సాధిస్తే అది తన గొప్పతనం అని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ప్రైవేటు విద్యా సంస్థల నుండి వాళ్ళ ఇచ్చే లంచాలకు, వాళ్ళ ద్వారా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది, వచ్చే విద్యా సంవత్సరం నుండి అయినా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా విద్యాశాఖను గాడిలో పెట్టాలి, విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి అని అనుకుంటే మీరు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి. ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలో కూడా 25% పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోండి. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ, డొనేషన్ల దోపిడీని అరికట్టి ప్రతి విద్యా సంస్థ కూడా వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజులను బహిరంగపరిచేలా చర్యలు తీసుకోండి. అదేవిధంగా టీచర్ విద్యార్థి రేషియో నిష్పత్తిని ఖచ్చితంగా పాటింపజేసే విధంగా, అదేవిధంగా ముఖ్యంగా మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటున్న కొంతమంది మంత్రులు ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో చాలా బ్రాంచులకు పర్మిషన్స్ లేకుండా నడిపిస్తున్నారు. వాటన్నింటిపైన కూడా చర్యలు తీసుకొని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతేగాని కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యి మీరు ప్రైవేటు విద్యా సంస్థల నుండి డొనేషన్ల రూపంలో, లంచాల రూపంలో అవినీతి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. వచ్చే సోమవారం రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని డిఈఓ ఆఫీసులు, అదేవిధంగా అన్ని కలెక్టరేట్ ఆఫీసులకు వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రం సమర్పిస్తున్నాము. అప్పటికి కూడా ఈ చర్యలు తీసుకోనట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.